హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్రకు హైదరాబాద్ అయితే ముస్తాబైంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు హైదరాబాద్లోని 168 ప్రాంతాల నుంచి కూడా బైక్ ర్యాలీ హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇవన్నీ కూడా గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి సికింద్రాబాద్లో ఉన్న తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వద్ద కూడా బైక్ ర్యాలీ ముగియనుంది. దీనికి సంబంధించి విహెచ్పి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అట్లాగే పోలీస్ అధికారులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. హైదరాబాద్లో శోభయాత్ర అంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు హనుమాన్ శోభయాత్రలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ను కూడా ఇంతకుముందు గతంలోనే నిర్వహించారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో అట్లా విహెచ్పి బజరంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో కూడా రూట్ మ్యాప్ను కూడా పరిశీలించడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాటు చేశాడు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 168 ప్రాంతాల నుంచి కూడా బైక్ ర్యాలీలు వచ్చి కలవడంతో పెద్ద ఎత్తున హిందూ భక్తులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి విహెచ్పి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా జరుగుతుంది మొత్తం శోభయాత్రకు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎట్లా జరగబోతుంది. జై శ్రీరామ్ అన్న అందరికీ. ముందుగా అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు, శ్రీరామనవమి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు అఖిల్, బజరంగ్ దళ్ సిటీ కన్వీనర్, హైదరాబాద్ సిటీ కన్వీనర్. సో మనకు ఈ యొక్క ర్యాలీ వచ్చేసి గత 22 సంవత్సరాలుగా నిరంతరం జరుగుతుంది. కోవిడ్ సిచ్యువేషన్ ఉన్న ప్రత్యేక బందోబస్తులతోని ఓన్లీ దూరం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ర్యాలీ అనేది కొనసాగించాము. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాము. ఇది 23వ సంవత్సరము. సో మనము ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 23 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ముందుగా యజ్ఞం జరుగుతుంది మార్నింగ్. ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. యజ్ఞం తర్వాత మనకు వచ్చేసి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి మన యొక్క రథంలో కూర్చోబెట్టి ఇక్కడికి వెళ్ళి ర్యాలీ కొనసాగుతుంది. కోటి దగ్గర మనకు సభ ఉంటుంది. అక్కడనే హనుమాన్ చాలీసా ముఖ్య ప్రవక్త ఉంటారు స్వామి గిరిదానందజీ, జోధ్పూర్ నుంచి వచ్చారు. వారి ప్రవక్త ఉంటుంది. దాని తర్వాత మనకు ర్యాలీ అనేది కొనసాగుతుంది. సిటీ నలుమూలల నుంచి ఆల్మోస్ట్ నార్సింగ్ నుంచి, ఇటు గచ్చిబౌలి నుంచి, అటు లింగంపల్లి నుంచి, ఇటు కుక్కట్పల్లి నుంచి, మనకు కేసరగుట్ట నుంచి, మల్కాజ్గిరి నుంచి, ఉప్పల్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, మరియు కర్మన్ ఘాట్ నుంచి, ఇటు చూసుకుంటే మళ్ళీ ఓల్డ్ సిటీ నుంచి, ప్రతి చోట నుంచి మైలార్దిపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, అక్కడ నుంచి మొత్తం నలుగు దిక్కుల నుంచి వచ్చేసి ఈ యొక్క ర్యాలీలో జాయిన్ అవుతారు. సబ్ ర్యాలీస్గా అవి తీసుకొచ్చి ఈ మెయిన్ ర్యాలీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా స్టార్ట్ ఏ ప్రాంతాల నుంచి ప్రధానంగా ర్యాలీ జరగబోతుంది? గౌలిగూడ రామ మందిర్ నుంచి తీసుకొని కోటి దగ్గర సభ తర్వాత మనకు వీర్ సావర్కర్ ఉమెన్స్ కాలేజ్ తర్వాత సుల్తాన్ బజార్, రామ్కోట్ తర్వాత మనకు వీర్ సావర్కర్ స్టాచ్యూ, కాచిగూడ క్రాస్ రోడ్స్. అక్కడ నుంచి ముందుకు వెళ్తే శాంతి థియేటర్ నుంచి నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి లెఫ్ట్ తీసుకొని అశోక్ నగర్ పైకి వెళ్ళి కవాడిగూడ, మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకు బన్సీలాల్పేట్ నుంచి మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి ప్యారడైస్ పైకి వెళ్ళి తాడ్బన్ చేరుకుంటుంది. అంటే ఏ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది? అంటే ఇప్పటికే ట్రాఫిక్ డైవర్స్ కూడా చేయడం జరిగింది. సో మాకు గత కొన్ని సంవత్సరాలుగా మనము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో మనకు 2 రోజుల ముందు మీటింగ్ జరుగుతుంది. ఇంకా యొక్క రూట్ యొక్క ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈసారి కూడా మొన్న వీసీ సజ్జనర్ గారు, జిహెచ్ఎంసీ పెద్ద అధికారులు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళతో మనకు మీటింగ్ జరిగింది. రూట్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా మనం కోఆర్డినేషన్తో చేయడం జరుగుతుంది. అంటే ఇన్ టైంలో కూడా యాత్ర కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సిపి సజ్జనార్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే చాలా లేట్గా జరిగింది. ఈసారి తొందరగానే కంప్లీట్ చేయాలని చెప్పారు. అట్లాగే కొన్ని ఆంక్షలు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. లేదు, ఆంక్షలు ఎటువంటి లేవు. ఒక్కసారి ర్యాలీ స్టార్ట్ అయితే మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని చోట్ల మనం క్రౌడ్ అనేది కంట్రోల్ చేయలేం. సో ఆ క్రౌడ్ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. పరిస్థితి అయితే మేము 100% మా టార్గెట్ ఏంటంటే 4 నుంచి 5 గంటల లోపల మేము చేరుకోవాలని ఆలోచన చేస్తాం. ప్రతి ఒక్కటి మన చేతిలో ఉండరు. ఆ భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తాం ఆ చేతిలో ఉంటారు కాబట్టి 100% మేము ఆ యొక్క టైంలో రీచ్ కావడానికి ట్రై చేస్తాము. కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ అటు ఇటు కావచ్చు, అది కూడా మన చేతిలో లేదు కాబట్టి అది 100% మేము సక్సెస్ చేయడానికి చూస్తాం. కోఆర్డినేషన్ అయితే ఈ మధ్యకాలంలో హిందూ టెంపుల్ల పైన కూడా హిందువులు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీరు ర్యాలీ ఎట్లా తీస్తారు చూస్తామని చెప్పి కూడా కొందరు సంఘ విద్రోహ శక్తులు కూడా కొందరు బెదిరిస్తున్నారు. వీరిపైన ఏమంటారు మీరు? సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు కాదు,
కొన్ని వందల సంవత్సరాలుగా మన పైన దాడులు జరిగింది వాస్తవంగా. అది మనం హిస్టరీ చదువుకుంటే తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా ఏదైనా మంచి చేయడానికి జరిగితే చాలా విఘ్నాలు జరుగుతుంటాయి. అనుకో మేము గణేశుడిని పూజ చేస్తాము, తర్వాత ఆంజనేయ స్వామిని పూజ చేస్తాం కాబట్టి ధైర్యంగా రాముడి పేరు చెప్పుకొని ఆంజనేయ స్వామిగా ముందుకు వెళ్తాము. ఎటువంటి విఘ్నాలు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి వెళ్తాము. అయితే దాదాపు 12 కిలోమీటర్లుగా సాగనున్న శోభయాత్రలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలతో కూడా ర్యాలీ అయితే దద్దరిల్లే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూ భక్తులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి, శాంతియుతంగా కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా ఉండాలని, అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఎవరు కూడా ఇక్కడ సభ జరిగినప్పుడు కూడా ర్యాలీలో కూడా ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి గతంలోనే సిపి సజ్జనార్ కూడా వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి రాత్రి 8 గంటల లోపు ఈ ర్యాలీ, హనుమాన్ శోభయాత్ర ర్యాలీ ఏదైతుందో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి ఆ టైం లోపలనే మేము ర్యాలీ ముగిస్తామని చెప్పేసి కూడా విహెచ్పి కార్యకర్తలు కూడా చెప్తున్నాం.